కానీ నేనేం చేయాలో నాకు అర్థమైంది. ఏమిటి బాలిక, ఈ బాలిక మాట అదోలా ఉన్నది. అది కాదు మిస్ అమ్మా, అక్కడ మను. అక్క, మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? సరే, మీకు టెన్షన్ పోయే సీన్ ఒకటి చూపిస్తాను రండి. పక్కకు రమ్మని బొట్టు పెట్టి చెప్పాలా? రండి నేను రండి. బాలిక, ఇచ్చట ఏమి జరుగుతున్నదని మనం వీక్షించడానికి వచ్చితివి. నాకు తెలిస్తే ఫస్ట్ మీకే చెప్తా. నేను ఏం తెలిస్తే ఎవరికి చెప్తారక్క? తెలిసాక చెప్తా. అటు చూడు. అయ్యో, ఏంటి మిస్ అమ్మా, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అక్క, చిన్నగా మాట్లాడండి, లేదంటే మనోకి వినిపిస్తుంది. నా మాటలు తనకెలా వినిపిస్తాయి? ఎందుకు వినిపించవు? నీకే కదా వినిపిస్తాయి. అది నాకు మాత్రమే ఎందుకు వినిపిస్తాయి? ఎందుకంటే అక్క, చెప్పండి అక్క, ఎందుకు మీ మాటలు మనోకి వినిపించవు? చెప్పండి అక్క, ఎందుకు నాకు మాత్రమే ఎందుకు వినిపిస్తాయి? అంటే అది ఎందుకంటే మను దూరంగా ఉంది కదా, వినిపించదు. నువ్వు దగ్గరగా ఉన్నావు కదా, వినిపిస్తుంది. లాజికే కదా. ఇదేదో తేడాగా ఉంది. మనోహరి కాఫీ పెట్టడం చూపించడానికి నన్ను తీసుకొచ్చావా? హానా, నిజంగా నువ్వు అందుకే తీసుకొచ్చావా? అక్క, అయ్యో మిస్ అమ్మా, అసలు మనోహరి ఏం చేస్తుందో, ఏం చేయాలని చూస్తుందో నీకు అర్థం అవుతుందా? అదానికి క్లోజ్ గా మూవ్ అవుతుంది, క్లోజ్ అవ్వాలని చూస్తుంది, నిన్ను సైడ్ చేయాలని చూస్తుంది, ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తుంది. నువ్వేమో అవన్నీ పక్కన పెట్టి అది కాఫీ పెడుతుంది చూడని చెప్తున్నావా? అవునక్క, కరెక్ట్ గా చెప్పారు. మనం మను కాఫీ పెడుతుంటే చూడ్డానికే వచ్చాం. మీరు కూడా మాట్లాడకుండా చూడండి చూడండి. గుప్తా గారు, ఫారెస్ట్ లో గొడవలో మిస్సమ్మ తలకి ఏమైనా దెబ్బ తగిలిందంటారా? తన ప్రవర్తన చూచినచో అటులోనే అనిపించుచున్నది బాలిక కదా. ఏమి చేయుచుంటివి? దెబ్బ ఎక్కడ తగిలిందా అని చెప్తాను. అక్క అక్క, ఇప్పుడు బాగా చూడండి, మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో మీకే అర్థం అవుతుంది. చూస్తున్నా. ఏముంది అసలు ఇక్కడ? అయ్యో, అక్కడ మీకు ఏ తప్పు కనిపించట్లేదా? ఏం జరుగుతుంది? అయ్యో, బాగా చూడండి అక్క, మను కాఫీ పెట్టడంలో ఏ తప్పు కనిపించడం లేదా? ఏమైంది? షుగరా? ఇంట్లో డబ్బాల మీద పేర్లు ఎప్పుడు మొదలు పెట్టారు? ఇవాళ నుంచి. ఇవాళ నుంచా? ఎందుకు? ఎందుకంటే అది షుగర్ కాదు, సాల్ట్ కాబట్టి. ఓహో, సాల్ట్ డబ్బా అంట. సాల్ట్? అయ్యో, సాల్ట్ డబ్బా మీద షుగర్ అని ఎందుకు రాసావు మిస్ అమ్మా?
మను కోడి బుర్ర గురించి తెలుసు కాబట్టి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సాల్ట్ తో కాఫీ చేసి ఆయనకిస్తుంది కాబట్టి అయ్యో, ఆయనకి సాల్ట్ కాఫీ ఇస్తుందని తెలిసే ఈ పని చేసావా? కాదక్క, ఇవాళే చేసా. బాలిక, ఈ బాలిక ఏంటి మరీ ఇంత హింసాత్మకంగా మారినది? ఆ, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అక్క అక్క బాగా చూడండి, నన్ను పక్కకి నెట్టి సెట్ అయిపోదాం అనుకుంటుంది. ఎక్స్ట్రా షుగర్ వేద్దాం. తీయనైన నా మాటలకి ఈ తీయని కాఫీ తోడైతే అమర్ తెలియకుండానే నాకు పడిపోతాడు. అయ్యే, ఓడిపోవడం కాదే, పారిపోతారు. నిన్ను పక్కకి పొమ్మంటారు. అద్దరిపోయింది. ఇప్పుడు అమర్ ఈ కాఫీ తాగితే ఇంప్రెస్ అయిపోతాడు. ఓయ్! మిస్సమ్మా, మనం వెళ్ళిపోతుంది మిస్సమ్మా. ఆయనకి సాల్ట్ కాఫీ ఇస్తుందేమో, వెళ్ళి ఆపు. ఇంత కష్టపడి ఆపడానికా? నేను ఆపను. అయ్యో, ఆపం మిస్సమ్మా. ఏం పర్లేదు. ఆయన మనోహరి రెస్ట్ తీసుకోమనగానే ఆయన వద్దు, నన్ను మిస్సమ్మ చూసుకుంటుందని చెప్పొచ్చు కదా. అది చేపట్టుకోగానే వెనకాలే వెళ్ళిపోయారు. ఆయనకిది కావాల్సింది. నువ్వు అలసిపోయావు, నీకు రెస్ట్ కావాలి అని చెప్పారు. అయినా సరే నేను హర్ట్ అయ్యాను. దానికి ఆయనకి పనిష్మెంట్ ఉండాల్సిందే. పైకి వెళ్ళి చూద్దాం రండి. అయ్యో, మిస్సమ్మా. అయ్యో అయ్యో అయ్యో, సైలెంట్ గా ఉండే మిస్సమ్మ ఇంత వైలెంట్ గా తయారైపోయిందండి గుప్తా గారు. పాపం పాపం మా ఆయన. అయ్యో, వెళ్దాం రండి. ఏ లోకమునందైనా, ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా అన్యాయము మాత్రము మగవారికే జరుగుచున్నదా? హ, జగన్నాథ, ఒక పక్క రుక్మిణి, మరో పక్క సత్యభామ, వీరిరువులే కాకుండా 16,000 మంది గోపికలు ఎటుల నెగ్గుకొచ్చావయ్యా? హ? అమ్మో, కృష్ణమాయ. అక్క రండి రండి రండి. అక్క కిటికీలోంచి చూస్తుంటే మళ్ళీ ఉందక్క. మిస్సమ్మ, మనోహరి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా వెళ్ళి ఆపేసే. ఏహే, ఏం కాదక్క. జరిగే తమాషాని చూసి ఎంజాయ్ చేస్తుండు. మిస్సమ్మ, పాపం మిస్సమ్మ, ఆయన ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఆ కాఫీ తాగితే ఆయనకి ఏమైనా అయిపోతుందేమో. ఏ ఊరుకోక్క. కాఫీలో ఉప్పు ఉందన్న విషయం తెలుసుకోవడానికి కాఫీ మొత్తం తాగనవసరం లేదు. జస్ట్ ఒక్క సిప్ తాగితే అర్థం అయిపోతుంది. అప్పుడు ఎలానో తాగరు కదా. అది కాదు మిస్సమ్మ, ఒక్కసారి అర్థం చేసుకో. అక్క, ఆయన మనోహరి ఉప్పున్న కాఫీ ఇస్తుంది మా ఆయనకి. నువ్వెందుకంతలా బాధపడుతున్నావు? అయ్యో తింగర బుచ్చి, ఆయన నీకంటే ముందు నాకు ఆయనే. నీకెలా చెప్పాలి? అయ్యో, మాకు బహు ఆనందముగానున్నది. మా ఆనందంగా ఉందట. తీసుకో అమర్, నీకోసం స్పెషల్గా చేశాను. అమర్, ఇక నుంచి ప్రతిరోజు నన్నే కాఫీ తీసుకురమ్మని అడుగుతావు చూడు. ఏమైందమ్మా?
అయ్యయ్యో. వీక్షింపుము వీక్షింపుము. అయ్యో, అమర్ ఏమైంది అమర్? ఏమైంది? అయ్యో అమర్, డాడ్ ఏమైంది? అయ్యో ఓకే. అమర్ ఏమైంది అమర్? అక్క ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ చూడు, ఇరగదీస్తా. అక్క నువ్వు ఇక్కడే ఉండి చూడు. ఏమైంది నాన్న? ఎందుకు అలా అరిచావు? అమర్ ఏమైందిరా? గవాక్షము వద్దకు వెళ్ళవలదని ముందే చెప్పి తిని. సరిగ్గా చూడనివ్వండి. ఏమండి? అయ్యో ఏమైంది? ఏమైందండి? మీకేం కాలేదు కదా? వాటర్ వాటర్ తాగుతారా? ఒక్క నిమిషం ఉండండి, తీసుకొస్తా. బాలిక, నీ సోదరి మరో రూపము ఎటుల ఉన్నది? మా ఆయనకి మోడినట్టుంది. ఏమండి, తీసుకోండి, తాగండి. మావయ్య ఎందుకు అలా అరిచారు డాడ్? కాఫీ 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 ఏమైందిరా? ఏమైందండి? మీరు కూడా అమర్లాగా బిగుసుకుపోయారు. ఈ కాఫీ పెట్టిన మాత ఎవరు? నేనే అంకుల్. ఏమైంది? బాలేదా? షుగర్ ఏమైనా ఎక్కువైందా? షుగర్ ఏంటి మనోహరి? కాఫీ మొత్తం ఉప్పగా ఉంది. సారీ సారీ, ఉప్పులో కాఫీ తక్కువైంది. ఏంటి? ఉప్పు ఎక్కువ అవ్వడం ఏంటి? అసలు ఉప్పు ఎందుకుంటుంది? అది కాఫీ చేసిన మీరు కదా అంటే చెప్పాల్సింది. లేదా మరి షుగర్ అని రాసిన బాక్స్ లో నుంచే నేను షుగర్ తీసి కాఫీ పెట్టాను. గుప్తా గారు, అసలు మిస్ అమ్మ ఇదంతా ఎందుకు చేస్తుంది? కాసేపు వేచి ఉన్నచో తెలియను. ఏంటి బాక్స్ మీద నేమ్ చూసి వేశారా? అంటే మీకు షుగర్ కి సాల్ట్ కి తేడా కూడా తెలీదా ఆంటీ? అంటే రెండు వైట్ వైట్ గా ఉంటాయి కదా అమ్ము. మనోహరి గారు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, అంతే కదా మనోహరి గారు? చాలే మిస్సమ్మా, చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావా? అయ్యో నేనేం చేశాను అత్తయ్య? ఏమీ చేయడం లేదని అంటున్నావమ్మా. అసలు ఏంటి కోడలివి నువ్వు? అమరికి భార్యవి నువ్వు, పిల్లలకి తల్లి నువ్వు. అమరికి దగ్గరుండి ఈ పనులన్నీ ఎవరు చేయాలి? బాధ్యత ఎవరు పంచుకోవాలి? అంటే నేను అలసిపోయానని కాసేపు. ఏంటి మిస్సమ్మా అలసిపోవడం? పాపం బుల్లెట్ తగిలి మనిషి బతికి బట్ట కట్టి ఇంటికి వస్తే ఇలాంటి కాఫీలిచ్చి నా కొడుకుని ఏం చేద్దామనుకుంటున్నారు? అంటే మనోహరి గారు. ఏంటమ్మా మనోహరి మనోహరి అని? అమర్కి మనోహరికి ఏం సంబంధం?
మనోహర్కి ఇంటికి ఏం సంబంధం? అతిథిలా వచ్చింది, ఇవాళ రేపు వెళ్ళిపోతుంది. మనోహర్కి ఇంటికి సంబంధం అంతే. మనోహర్ గారు, మా పెద్ద సారు మా పెద్ద మేడం చెప్పింది కరెక్టే. ఇక నుండి మా సార్ రూమ్ వైపు కూడా మీరు రాకండి. కడదాకా కలిసి ఉండాల్సింది మీరైతే మధ్యలో రావడానికి మనోహర్ ఎవరు? అమ్మా మనోహరి, ఇంకోసారి నువ్వు ఇలాంటి పనులు పెట్టుకోకు. పోనీలే కోడలే కదా అని ఊరుకుంటుంటే నీ పేరు చెప్పి పనులన్నీ తప్పించుకోవాలని చూస్తుంది. అమ్మ ముసలోళ్ళారా, ఏం ప్లాన్ చేశారు మీరు? ఆహాహాహా, నీ కుటుంబ సభ్యులు నీవలే నటనా కౌశల్యము చూపించుచుంటిరి. హా? వయసుతో నిమిత్తము లేకుండా ఆ బాలికతో పోటీపడి మరీ నటించుచుంటిరి. హా? అంది వచ్చిన అవకాశమును సద్వినియోగపరుచుకొనుటలో నీ కుటుంబ సభ్యులు దిట్టలే. మీ ఆంటీ చెప్పింది నిజం మనోహరి. నువ్వు ఇక నుంచి ఈ గది వైపు కూడా రావడానికి వీల్లేదు. అమర్ పనులన్నీ మిస్ అమ్మే దగ్గర నుండి చూసుకోవాలి. సరే అంకుల్. ఇంకా చూస్తూ కూర్చుంటావేంటి మిస్సమ్మా? వెళ్ళి అమర్ కాఫీ తీసుకురా. కాఫీయా? వద్దొద్దు. ఏమండి, నేను షుగర్ వేసి తీసుకొస్తానండి. అందరూ పదండి పదండి, ఆయన రెస్ట్ తీసుకుంటారు. పదండి పదండి. మనోహరి గారు, ప్లీజ్ వెళ్ళండి. ఏమండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానే. ఇక్కడేం పని? వెళ్దాం పదండి. పదండి. మను, నాకు కాలడ్డు పెట్టి ఆయనతో కలిసి ఇంట్లో అడుగు పెడదామనే. ఇదంతా నీ మీద రివెంజ్ కోసం చేయలేదు. నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తే ఏమవుతుందో నీకు ట్రైలర్ వేసి చూపించాను. ఇంకోసారి ఇలాంటివి చేయవు కదా? చెయ్యవులే. ఏమిటి బాలిక, నీ ముఖ చిత్రము మారినది? ఎలా ఉంది గుప్తా గారు? హ, ఆశ్చర్యమునకు ఆనందమునకు మధ్య కొట్టుమిట్టులాడుచున్నట్లున్నది. అబ్బా, కరెక్ట్ గా చెప్పారు గుప్తా గారు. ఆ నిజంగా అలాగే ఉంది. అసలు నేను చూసింది మిస్ అమ్మనేనా? ఆ, అత్తయ్య మావేనేనా? ఆ, అయ్య బాబోయ్, ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ పర్ఫెక్షన్ ఏంటి? కాలము మారుచున్న కొలది వారు కూడా మారవలనని నిర్ణయించుకుంటారేమో. మార్పు మంచిదే అంటారు కదా, నిజమేనేమో గుప్తా గారు. అత్తయ్య మావయ్య ముందులాగా మెత్తక్గా ఉండుంటే మనోహర్ ఇప్పుడు వాళ్ళతో ఆడుకుని ఉండేది. పిల్లలు ఆయన కూడా మారి మనోహరి అసలు రూపం తెలుసుకుంటే అప్పుడుంటుంది ఆ మనోహరికి. ఎవరి పనిని వారితో చేయనిచ్చినచో ఎటుల జరగవలసినది అటుల జరుగును బాలిక. ఏంటి గుప్తా గారు, మెల్లిగా టాపిక్ డైవర్ట్ అయ్యి ఎక్కడికో వెళ్తున్నట్టుంది. హ, ఎన్ని చెప్పినను ఎన్ని మార్లు చెప్పినను నా మాట నీ చెవిని చేరుటలేదు కదా బాలిక. నా వ్యధ నీకు అర్థమొకటు కదా బాలిక. ఇప్పుడంతా బానే ఉంది కదా, ఎందుకలా మాట్లాడుతున్నారు? నీవు విధిని లక్ష్య పెట్టకుండా ఇచ్చట ఉన్నన్ని రోజులు ఏదియూ సరిగా ఉండదు బాలిక. పొంచి ఉన్న ప్రమాదము నీకు అవగతమగుటలేదు. ఏమైంది గుప్తా గారు, ఎందుకలా మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ ఉండటం వల్ల ఆ ఘోర వల్ల సమస్య ఉండేది. ఇప్పుడు ఘోర కూడా లేడు కదా, ఇంకెందుకు భయం? ఎన్నిసార్లు ప్రయత్నించినా నన్ను బంధించడం కుదరలేదని వదిలేసినట్టున్నాడు.
ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయినట్టున్నాడు. అది నీ ఊహ మాత్రమే బాలిక. ఘోరా లాంటి వారికి ఓటమి అని నా మరణమే. మరణమును తప్ప ఇక దేనిని వారు ఓటమి అనుకోరు.